2019 నుంచి 24 దాకా పూర్తిగా ఫేక్ బతుకులే. సాక్షికి సంబంధించిన రాతలు కావచ్చు, ఛానల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మొత్తానికి వీళ్ళ యొక్క ఫేక్ వార్తలు కూడా నమ్మకుండా ఇంకా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత కూడా ఇంకా ఫేక్ వార్తలు మనం చూస్తూనే వస్తున్నాం. ఏంటి అంటే లోకేష్ గారు హెలికాప్టర్ కొన్నారని చెప్పి, ఈ హిందూపురంలో ఎవరో చౌదిద్దులు అమ్ముకొని మరి పెన్షన్ తీసుకుంటుందని చెప్పి, మంగళగిరిలో కుట్టు మిషన్ల పైన అంటే ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెడుతున్నారని చెప్పి, ఇదే కాకుండా లిక్కర్ స్కామ్లో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి, ఇంకా మారరా? అదో ప్రభాస్ డైలాగ్ ఏదో ఉంటుంది, ఇంకా మారవా ఇక మారవా అన్నట్టు మారరా సార్ వీళ్ళు? మారటం ఏంటి, ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అవును, ప్రతిరోజు కూడా ఒకటి మామూలు. ఇదివరకు మా చిన్నప్పుడు విఠలాచారి సినిమాలను వచ్చేవి, అన్నీ కల్పిత కథలే ఉండేవి. వాటిలో కొంచెం మోరల్స్ ఉండేవి, నీతి చెప్పేవాడు విఠలాచారి. ఆ విఠలాచారి ఆ సినిమాలని కూడా తలపిస్తూ వీళ్ళు పెట్టేస్తున్నారు. 172 కోట్లతోటి లోకేష్ హెలికాప్టర్ కొన్నాడని చెప్పి ఏదో ఒక హెలికాప్టర్ ఫోటో వేసి దాని పక్కన లోకేష్ ఫోటో వేసి మొత్తం తిప్పుతున్నారు. ప్రచారం, విపరీతంగా ప్రచారం. వాళ్ళకి గడ్డి పెట్టినట్టు లోకేష్ ఇవాళ రిప్లై ఇచ్చాడు, నీలాగా నా దగ్గర దుబ్బేసిన డబ్బులు ఏం లేవురా నాయన, నేను 172 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొని అసలు అటువంటివి నాకు లేవు, నేను చెయ్యనని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పేశాడు. ఎంత ప్రచారం చేశారంటే 172 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ కొన్నట్ట. ఎవరికి? లోకేష్ వాడుకోవటానికి. అసలు మామూలుగా ఆలోచించండి, ఈజ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యం అవుతుందా? ఒక ముఖ్యమంత్రి ఒక హెలికాప్టర్ కొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాడుకోవటం అనేది సహజంగా జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి ఒక హెలికాప్టర్ కొని మంత్రిగా ఉన్న తన కొడుక్కి ఇస్తాడా? ఎట్లా ఇస్తాడు? పోనీ హెలికాప్టర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హెలికాప్టర్ కొన్నారు అనుకోండి, కొంటే అది సీఎం వాడటానికి ఉంటుంది, మంత్రులందరూ వాడటానికి ఉంటుందా? హెలికాప్టర్ ఉంటుందా? అసలు ఎట్లా 172 కోట్లతోటి కొన్నట్టు రాస్తున్నాడు. యాక్చువల్గా ఈ జగన్మోహన్ రెడ్డికి ఉండేది ఒకప్పుడు హెలికాప్టర్ ఉండేది. ఆయన యలహంక ప్యాలెస్లో దిగటానికి, యలహంక ప్యాలెస్లో మధ్య హెలిప్యాడ్ ఉంటుంది, వెళ్ళి చూసి రప్పండి. ఒకసారి రాహుల్ గాంధీ వచ్చాడు, వస్తే హైదరాబాద్ వస్తే మా అబ్బాయి మంచి మీకు ఆతిథ్యం ఇస్తాడు, ఒకసారి బెంగళూరు పోండి, యలహంక పోండి అని చెప్పి రాజశేఖర రెడ్డి పంపిస్తే ఆ మనోడు హెలికాప్టర్లో ఎక్కించుకొని వెళ్ళి దించాడు. రాహుల్ గాంధీ అనుకున్నాడు ఇదేదో నేను ఎయిర్పోర్ట్లో దిగానేమో, ఇంకా జగన్ ఇంటికి పోవాలేమో అనుకున్నాడు. మన ఇల్లు ఇదే సార్ అన్నాడు. నీ ఇంట్లో హెలిప్యాడ్ ఉందా అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డిని ఇంక ఇతన్ని రాజకీయాల్లోకి రానివ్వకూడదని ఆ రోజు డిసైడ్ అయ్యాడు, కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వకూడదు అని. ఆ తర్వాత అందుకని జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఎన్ని సంతకాలు, వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత ఎన్ని సంతకాల సేకరణ చేసినా కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతన్ని సీఎం చేయని కారణం అది. ఓకే, బహుశా ఆ హెలికాప్టర్ వల్ల నేను కాంగ్రెస్లో ముఖ్యమంత్రిని కాలేకపోయాను అన్న కోపం ఉందేమో. అందుకని లోకేష్ మీద నువ్వు 172 కోట్ల పెట్టి కొన్నావు, ఎక్కడ కొన్నావు చూపించు. ఇట్లా అసలు మొత్తం అన్ని ఫేక్ ప్రచారాలు. విద్యాశాఖ మీద అదేదో లీప్ యాప్ అండి, ఆ యాప్ తీసుకొస్తున్నాడు లోకేష్. టీచర్లకి అందరికీ కూడా వాళ్ళకి ఆ యాప్ పెట్టుకుంటేనే వాళ్ళకి అటెండెన్స్ పడుతుంది. ఆ విద్యాశాఖ ఉన్నతాధికారి నాకు చెప్పాడని చెప్పి ఆ సాక్షిలో పెద్ద ఐటమ్ వేశాడు, విచ్ ఈజ్ రాంగ్, బేస్లెస్. అసలు అటువంటి ప్రపోజలే లేదు విద్యాశాఖలో. ఇవాళ ఇంకొక ఇది ఇచ్చాడు, ఒక ఈ వీళ్ళకి ప్రతిరోజు వాళ్ళ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి ఒక 5-6 ఫేక్ వార్తలు వస్తాయి. ఇవన్నీ కడిగి ఎత్తిపోయేలాగా రాష్ట్ర ప్రభుత్వం తల మునకలు అవుతున్నది. హిందూపురంలో ఒక మహిళట తనకి పెన్షన్ కోసం అప్లై చేస్తే ఎవడో 10,000 లంచం అడిగాట. ఆ 10,000 లంచం ఇవ్వటానికి ఈమె చెవిదిద్దులు అమ్ముకుందిట.
ఆమె వచ్చి అయ్యా నన్ను నేనేమే నాకు అసలు శాంక్షన్ అయిపోయింది, పెన్షన్ శాంక్షన్ అయిపోయింది, నేను ఎవడికి ఒక పైసా ఇవ్వలేదు, నేను నా దిద్దులు తాకట్టు పెట్టలేదు అని ఆమె క్లియర్ కట్గా చెప్తూ ఉన్నది. ఎన్ని ఫేక్ ప్రచారాలు, ఎంత ఇది. అధికారం కోల్పోయిన తర్వాత అసలు ఈ సోషల్ మీడియా మీద ఆధారపడి బతకటం అనే ఈ దుర్లక్షణంతో రోజు రోజుకి కూడా ఎంత దారుణమైన అబద్ధాలని, అసత్యాలని ప్రచారం చేస్తున్నారంటే వీటిని మొత్తం క్లారిఫై చేస్తూ, ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తూ కూటమి ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటున్నది. Please subscribe to Leo News for more videos.